బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మకర రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో స్వదేశానికి కానీ విదేశాలకు సంబంధించి కానీ ఫలితాలు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి? శని ప్రభావం ఎలా ఉండబోతోంది? మకర రాశికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మకర రాశికి విశేషంగా ఈ సంవత్సరం వాక్ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో కేతు. ఇక మకర రాశికి ముఖ్యంగా ఈ సంవత్సరం తృతీయ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం. ఇంకా మకర రాశి వారికి బృహస్పతి శత్రుస్థానమైనటువంటి 6వ స్థానంలో సంచరించడం చేత మకర రాశి వారు ఏదైతే మాకు ఏలినాటి శని పూర్తయిపోయింది, ఈ సంవత్సరం మాకు అన్నీ బాగుంటాయని అనుకుంటున్నారో వారు ఈ సంవత్సరం కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. ఏలినాటి శని పూర్తయి శని బలంగా ఉన్నప్పటికీ వాక్ స్థానంలో రాహు, శత్రుస్థానంలో బృహస్పతి ప్రభావం చేత మకర రాశి వారి ఈ సంవత్సరం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మీ ప్రమేయం లేకుండా మీకు గొడవలు అయ్యేటువంటి స్థితి కనపడుతుంది. ఆవేశపూరిత నిర్ణయాలకి, గొడవలకి, యుద్ధ వాతావరణాలకి దూరంగా ఉండాలి. మీ యొక్క మాట తీరు వలన, మీ యొక్క ఆవేశపూరిత మాట వలన కొంత గొడవలు, ఇబ్బందులతో కూడుకున్నటువంటి స్థితి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు మీకు సంభవించేటువంటి స్థితి సంవత్సరం అధికంగా ఉంది. మకర రాశి వారు కనుక ఈ సంవత్సరం వారి వాక్కుని అదుపులో పెట్టుకున్నట్లయితే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మకర రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్ళు, గొడవలు ఈ సంవత్సరం తప్పేటట్టు లేదు. ఇక మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి స్థితి ఉంది. మీరు కొంచెం తొందరపాటు నిర్ణయాలు వ్యాపారంలో తీసుకునేటువంటి స్థితి కనబడుతుంది. మకర రాశి స్త్రీలు గొడవలకి, రాజకీయాలకి దూరంగా ఉండాలి. మకర రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం మధ్యస్థ సమయం. మకర రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మకర రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ, మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కూడా ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాను. మకర రాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని పూజించడం, అలాగే దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలని పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు మకర రాశి వారు పొందగలరు. For more videos like this, subscribe Big TV channel.